హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో కన్యరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. కన్యరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ 8 శనివారం రోజు ఉదయం 10 మూడు శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మిమ్మల్ని చీకొట్టిన ఈ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల్ని అనుభవించారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు అద్భుతంగా ఉండబోతుంది ఖచ్చితంగా. అంతేకాకుండా వీరికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం రేపటి రోజు వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అంతేకాకుండా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వారే ఏదైనా కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా మీకు మీరు తోడుగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కానీ తోడుగా ఉంటారు. కష్టాలు కూడా ఎవరు కూడా మిమ్మల్ని సాయం చేయరు. చేసిన సాయం కూడా మర్చిపోతున్నారు. అయినా వీరికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. డబ్బు బాగా కలిసి వస్తుంది. మీకున్న అప్పులు తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి ఉత్తరపడ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణపడి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధరణి నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టకాలం ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకున్న సమస్య పూర్తిగా తొలగిపోతుంది. రేపటి రోజు విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్ట లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీతం కూడా పెరగబోతుంది రేపటి రోజు ఖచ్చితంగా. అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి కొద్దిగా కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. ఎన్నో కోల్పోయారు. బతకాలని ఎప్పుడూ చూస్తుంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినా వీరికి రేపటి రోజు ఒక దైవం బాగా కలిసి వస్తుంది. ఏనాటి శని కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా రేపటి రోజు లక్ష్మీనరసింహ స్వామి వారు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటారు. రేపటి రోజు లక్ష్మీ స్వామి వారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజ చేయండి. లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి వారికి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలుకోకండి. అంతేకాకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా రేపటితో తొలగిపోతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకపై మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు పడ్డ కష్టానికి రేపటి రోజు ఫలితం దక్కబోతుంది. అంతేకాకుండా రేపటి రోజు ఎన్నో కష్టాలకి ఎదుర్కొన్న సమస్యను పరిష్కారం దొరకబోతుంది. అంతేకాకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహ వారు మీకు ఎల్లవెల్లా కాపాడుతూ వస్తుంటాడు. రేపటి రోజు తరువాత నీటిలో తులసాకులు వేసి స్నానం చెయ్యండి. ఎందుకంటే మీపై ఉన్న నరదృష్టి ఎక్కువగా ఉంది. దానివల్ల ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఎటువంటి చెడు ప్రభావాలు కూడా తగలవు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ రాశి వారికి రేపటి రోజు సంతానం కూడా కలగబోయే మంచి అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలో పెళ్లి జరుగుతుంది. రేపటి రోజు ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారికి మీకు వీలైతే ఆవులకి పండ్ల దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలిన అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తులుకోకండి. ఈ రాశి వారు బయట వారి మాటలు నమ్మి ఎటువంటి పని కూడా మొదలు పెట్టకండి. దానివల్ల ఎంతో ప్రమాదంగా మారుతుంది. ఇప్పటివరకు ఎన్నో సలహాలు సూచనలు తీసుకొని ఎంతో నష్టపోయారు కూడా. కాబట్టి రేపటి రోజు ఈ ఒక్క పని జాగ్రత్తగా చేయండి. రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. SP అనే అక్షరం పేరున్న వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్త. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ముఖ్యంగా రేపటి రోజు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. కలిసి వచ్చే సంఖ్యలు 5, 7, 8. ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమైతే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.